గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పోసాని కృష్ణమురళి గారికి ఎన్ని పెళ్ళిళ్ళు చెడగొట్టారు మీ విరోధులు? నాకా 3 అనుకోండి. 3 చాలు నేను కొంచెడికి బతకటానికి. తర్వాత పెళ్ళి అయింది, తర్వాత మీరు మీ గమ్మత్ ఏంటంటే 3 క్యాన్సిల్ అయినాయి కదా. మా అక్కడ యూనివర్సిటీలో ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, నేనంటే చాలా గౌరవం ఇష్టం. ఆ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నా, కానీ నోరు లెగవల పైకి. ఎందుకంటే వామ్ము ఇక్కడ ఈ అమ్మాయిని మళ్ళా ఇలా ఇక్కడ ఇన్ని జరగొట్టినా వాడు అక్కడ ఉన్నాడంటే నన్ను బయటికి వెళ్ళగొడతారేమో. నేను వచ్చింది చదువుకోవడానికి కదా, చదువుకొని లెక్చర్ అవ్వాలి కదా, పోతే పనులు లవ్ తర్వాత చూసుకోవచ్చు వదిలేపు అని అది కూడా మానేసా. అసలు మాట్లాడడం మానేసా వాళ్ళతో. నా ఫోన్ చేసినా కానీ నేను అసలు, ఎందుకంటే ఏమో ఎప్పుడు ఏం తెలితే మన ఆమె దగ్గర కూడా నేను కూర్చోండి అనుకో, అది దరిద్రం కూడదని చెప్పేసి అప్పటి నుంచి పెళ్లి ప్రస్తావన చేయాల. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? రోహిత్ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? మా అమ్మని నేను ఎలాగా ఒక ఐకాన్గా చూసుకుంటానో అలాంటి అమ్మాయే నాకు భార్య అయింది. భార్య కంటే అబ్బవాళ్ళు స్నేహితురాలు. తను BSc BL ML లంకపూరిలో చదువుతూ ఉంటే పెళ్లి సంబంధం ఎవరు కుదిరించారు తెలుసా? మా ప్రొఫెసర్ తమ్మారెడ్డి భరద్వాజ వాళ్ళ కజిన్ సిస్టర్ తమ్మారెడ్డి నిర్మలా మేడం అని చెప్పి నాగర్ యూనివర్సిటీలో ఆమె ప్రొఫెసరు. నేనంటే చాలా ఇష్టం ఆమె. ఈ కుర్రోడు చాలా మంచోడు, ఇప్పుడు నా జీవితం ఉంటుంది. ఆమె వెళ్ళి ఏమండి ఈ అమ్మాయిని చెప్పి, కృష్ణమురళి నువ్వు ఇప్పుడు రైటర్ ఇప్పుడే అయ్యావు కదా, అవుతున్నావు కదా, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది నాకు తెలిసిన అమ్మాయి, మాకు బాగా తెలిసిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, చేసుకుంటావా? నీకేం లవ్ అఫేర్ మ్యాన్ ఉందా? నాకు లవ్ ఏం లేదు మేడం అన్న. అంటే అమ్మాయి చూసుకుంటావా? మరి మీరు చెప్పండి మేడం, అమ్మాయి మంచిది, బాగుంటుంది, అందంగా ఉంటుంది, అన్నీ చెప్పండి మేడం అని అంటే, అమ్మాయి అందంగా ఉంటుంది, మంచి అమ్మాయి, నేను చూశాను దగ్గరుండి, పక్కపక్కే ఉంటాము, అమ్మాయి నువ్వు చేసుకో, నువ్వు బాగుంటావు. అయితే నేను వస్తాను మేడం, వచ్చి మాట్లాడి చేసుకుంటాను మేడం అని. నేను నచ్చితే చేసుకుంటాను అనలే. ఇక్కడ మా మేడం నాకు పెళ్లి సంబంధం చూసిందంటే నా మెంటాలిటీ తెలుసు కాబట్టి నాకు తగ్గట్టుగానే ఒక అమ్మాయి నాకు పెళ్లి చేస్తాను. ఏంటి మీ మెంటాలిటీ? నేను తప్పు చేశానుకో ఓపెన్గా చెప్పేస్తా, తప్పు చేశానుకో ఓపెన్గా అడిగేస్తా. అందరూ అలాగే ఉంటారు కదా. అందరు ఎందుకు ఉంటారు? బలవాళ్ళనే. ఇప్పుడు ఎదురుగా ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇదిగో మన కళ్ళ ముందే ద్రోహం చేసేవాళ్ళు లేరా? మన కళ్ళ ముందే లంచం తీసుకునేవాళ్ళు లేరా? మన కళ్ళ ముందు చాలా హీనంగా ప్రవర్తించేవాళ్ళు లేరా? అందరూ మనం అనలేము. ఓన్లీ మనసులో పెట్టుకుంటాం, లోపల ఉంటుంది అమ్మ నా కొడుకు వీడు ఎంత ఎదవై ఉండి ఆ టీవీ ముందు భలే మాడుతున్నాడు నీతిగా వీడు. కొన్ని మనం ఆన్సర్ చెప్పలేము. నీకు తెలుసా? నీ ప్రూఫ్ ఉందా? ఇట్లా మాట్లాడాడు అజ్ఞాని. నీకు తెలుసు ప్రూఫ్, నీకు తెలుసు నిజం, కానీ సాక్ష్యం లేదు. నువ్వు మాట్లాడే నీకు తెలుసా? ఏం మాట్లాడతావా నువ్వు? టీవీ పెట్టుకునే స్వచ్ఛంగా నీతిమంతుడిని నేను సత్యహరిశ్చంద్రుడిని అంటాడు. నీకు తెలుసు ఇది దొంగ నా కొడుకని. అంటే ఎంతమంది ఎస్కేప్ అయ్యారు సొసైటీలో, ఇప్పటికీ స్టిల్ ఉంటారు. అవి నేను ఇలాంటి వాడినండి. ఇప్పటివరకు బ్యాడ్ హ్యాబిట్సే లేవు. సినిమా ఇండస్ట్రీ కదా, ఒకవేళ పుడిక్కిన సిగరెట్ తాగుతున్నా, పుడిక్కిన ముందు అలవాటైనా కానీ మరి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది అంటే ఇలాగే జీవితాంతం ఉంటాను అనుకోవద్దు. మరి ఇప్పటివరకు లేవు బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పటివరకు లేవు, రేపు ఉందని బుడిక్కిన అంటే ఇబ్బంది కదా. సాధ్యమైనంతవరకు నీట్గా ఉండటానికి ఇష్టపడుతుంటాను నేను. అది మేడం గారు మీకు ఎంత చెప్పారు, ఎక్కువ చెప్పుంటారు నా గురించి. నాకు కొంచెం కోపం ఉందండి, అలాగని సాడిస్ట్ని కాదు అని చెప్తే. ఆమె చదువుకున్నాము కదా బాగా. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కొత్తగూడెం గారిని. మంచి కుటుంబంలోంచి చదువుకున్న వాళ్ళ కుటుంబం అంతా, విలేజ్. అట్లా ఇప్పుడు దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడు. 30 ఏళ్ల పాటు నేను ఏ ఒక్కరోజు కూడా ఎందుకురా నేను పెళ్లి చేసుకున్నాను, ఎందుకురా వీడిని పెళ్లి చేసుకున్నాను అని నా భార్య అనలేదు, నేను అనలా.
ఇంతకంటే గొప్ప వరం దేవుడు నాకు అక్కర్లే ఇంకా. ఇది ఎక్కడో వాటిల్లో ఆడు పని చేసుకొని వచ్చాను నేను. ఇక్కడికి వచ్చి మరి నాకు ఏమిట్రా ఇంత ఆస్తులు ఇన్ని డబ్బులు దగ్గర 100 కోట్ల లాగా దేవుడు ఇచ్చాడు, స్థిరచర ఆస్తులు దేవుడు. ఇంతకంటే నేనేం కోరుకుంటాను రోహిత్? అస్సలు నేను దేవుణ్ణి కోరుకోవడానికి ఇంకా కోరికలు కోరుకోవడానికి నేను అనర్హుణ్ణి దేవుడు పట్ల. దేవుడు పట్ల ఏం కోరుకుంటానంటే ఇప్పుడు ఏమంటే నేను ఎప్పుడు డైలీ గుడికి వెళ్ళిన మెత్తలు వెళ్తారు. ఏ గుడికి వెళ్తారు? అన్ని గుడికి వెళ్తాం. మా వాడి శివభక్తురాలు వెంకటేశ్వర గుడికి వెళ్తాం, శివుడి గుడికి వెళ్తాం. ఇక్కడ ఉండే వామన మా ఇక్కడ గుడి కట్టారు, వామనుడు అవతారం. అన్ని దేవుడికి వెళ్తాం. వెళ్ళి ఎప్పుడు ఏ దేవుడికి నేను మసీదులో దండం పెట్టుకుంటా, చర్చికి దండం పెట్టుకుంటా. నేను దేవుడికి వెళ్ళి చెప్తాను, ఏమంటే దేవుడా నాకు నా భార్యకి కనీసం 90 ఏళ్ళ వయసు ఉంచిదాకా మమ్మల్ని బతకనివ్వు. అప్పుడు దాకా నడుస్తూ ఆ మంచం మీద పడకుండా, వీల్ చైర్ మీద పడకుండా నడుస్తూ మిమ్మల్ని చూస్తూ ఒకసారి చెప్పేసుకో, నాకు అభ్యంతరం లేదు. అప్పుడు దాకా ఉంచు. 100 కాదా? 90 కోరిక, 90 అన్న. ఎందుకంటే ఇంత ఇచ్చావు కదా అన్నీ, మరి అన్నీ నేను ఎంజాయ్ చేయాలి కదా స్వామి. ఇన్ని ఇచ్చినప్పుడు పిల్లలకి ఇచ్చా, ఎంజాయ్ చేస్తే ఉపయోగం ఉంది, మేము ఎంజాయ్ చేయాలి కదా. 90 దాకా మమ్మల్ని నడిపించు అయ్యా అని అది ముక్కుతా. దేవుడి సాక్షి ఇప్పుడు మా నాన్న సాక్షిగా. 2 మా పిల్లల్ని అడుగుతా, నా 2 కొడుకులు బాగుండాలి, పైకి రావాలి, వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి, ఆరోగ్యంగా బతకాలి, బాగా సంపాదించుకోవాలి, హెల్ప్ చేయాలి. వాళ్ళకి మంచి భార్యలు దొరకాలి, వాళ్ళు 100 ఏళ్ళు బతకాలి. మనవడాలు పుట్టాలి, వాళ్ళు 100 ఏళ్ళు కనీసం బతకాలి. దేవుడా ఇవి తప్ప నేను పెద్ద ఏం కోరుకోను. నాకేమైనా అవకాశాలు ఇవ్వాలి, ఏ పనైనా పర్వాలేదు. నేను ఓపుకున్నంత వరకు నా పని చేస్తూ ఉండాలి. ఏ పనైనా నాకు ఇవ్వు, నేను చేస్తూ ఉంటా. ఇవే అడిగాను నాన్న ఇంతవరకు. రాజకీయాలు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీలు అవి అడగల. కాబట్టి నార్కో టెస్ట్ చేయించుకో. నార్కో టెస్ట్ ఎవరు ఇంతవరకు చేయలేదు కదా. ఇప్పుడు ఏం చెప్పాను నీకు, నార్కో టెస్టులు కూడా ఇయ్యే రాకపోతే నా కొడుకా నువ్వే. మీ లైవ్ పెట్టు, నార్కో టెస్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడే నేను ఇవే నేను కోరుకున్నాను నాన్న. అన్నీ జరిగినాయి ఇప్పటివరకు. అన్నీ నా కుటుంబానికి కానీ నాకు కానీ మా ఇంట్లో అన్నీ బాగున్నా నాన్న. నేను సంతోషంగా ఉన్నా. చెప్పు. ఇంకా ఇది జరగలేదు అని ఏమీ లేదా? ఏం లేదు నాన్న. తీరని కోరికేది లేదు? అస్సలు లేదు రాజా, తీరని కోరికే లేదు. నాకు ఇదే కోరుకుంటే ఎక్కువ. నేను మా ఆవిడ 90 ఏళ్ళ దాకా నడుస్తూ గబగబ నడుస్తూ మంచం మీద పడకుండా, దీర్ఘరోగాలు లేకుండా సంతోషంగా ఎంజాయ్ చేసేలాగా ఉంచు దేవుడా అనుకుంటా. ఓకే, మీరు డ్రగ్స్ వాడతారు అని కూడా మీ మీద ముద్ర వేయాలని అనుకున్నారన్న? ఉంది, వచ్చింది. మీకు డ్రగ్స్ అలవాటు ఉందా? వాడారా ఎప్పుడైనా డ్రగ్సా? నేను బీరే తాగి సావను, ఇంకా డ్రగ్స్ ఏం తాగుతాను? బీర్ టేస్ట్ ఎలా ఉంటుంది? బీరా అసలు తాకుండా ఎందుకుంటాను. ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడప్పుడు తాగేవాడిని. ఏదో ఎప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు చూడు, అట్లా. అంటే మళ్ళీ ఈ ఇంద్రం చండాలంగా ఉంది, ఇది వస్తున్నాయి అంటూ మానేసా. మళ్ళీ ఎప్పుడన్నా ఫారెన్ నుంచి మా బంధువులు వస్తే 1-2-3 సార్లు తాగేవాడిని. అన్నప్పుడు దీనివల్ల మనకేం ఉపయోగపడలేదే, టైం వేస్ట్ అవుతుంది, 2 పెగ్గులు ఎందుకు తాగాలి అసలు, వేస్ట్, వద్దు అని మానేసా. అంటే జీవితం మొత్తం మీద 34 సార్లు తాగుంటా. జీవితం మొత్తం మీద ఏం తాగినా డ్రగ్స్ అయితే లేదు. కానీ సినీ పరిశ్రమకు సంబంధించి ప్రముఖులు డ్రగ్స్ వాడతారు అని ఒక అపోహో చర్చ ఏదో నడుస్తూ ఉంటుంది కదా. అవును, అది నిజమా అపోహ? మనకు తెలియదు కదా. వాళ్ళు ఏం చెప్తే నాకెందుకు. ఎందుకంటే నేను అంటాను, సొసైటీలోకి వస్తే, అంటే నిద్ర లేచి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే, ఇంటికి వచ్చేవరకు నువ్వు సమాజం పట్ల బాధ్యతగా ఉంటేనే నువ్వు పౌరుడివి, నువ్వు మనిషివి. అదే నేను కోరుకుంటా. ఇంట్లో తాగానా, ఇంట్లో తిరిగానా, ఇంట్లో పెళ్ళాన్ని కొట్టానా, నీకు అనవసరం. ఇంట్లో కొడుకు నన్ను కొట్టాడా, మీకు అనవసరం. దొంగచాటుకు డ్రగ్ తాగాడా, మీకు అనవసరం. భారతదేశంలో డ్రగ్స్ ఎందుకు వస్తున్నాయండి? ఏ పెద్దవాళ్ళు హస్తం లేకపోతే ఎట్లా వస్తాయి చెప్పండి? ఏ పడవతోనో ఫ్లైట్లో రావాలిగా. పడవతో రావాలి, ఫ్లైట్తో రావాలి, ఇండియాలో తయారు చేయాలి. ఇవన్నీ ఎలా తాగుతారు చెప్పండి? ఎలా అవుతాయి? ఏ పెద్ద లీడర్లు, ఏ పెద్ద శక్తులు లేకుండా ఉంటే పెద్ద కార్డూస్లు వస్తాయా అంత డ్రగ్స్? తాగేవాడిని బకరా చేయటం తప్పితే ఇప్పుడు మద్యపాన నిషేధం చేయలేరా? రేపీలో చేస్తామని హామీ ఇచ్చారుగా. అదే చెప్తున్నా. ఇప్పుడు అందుకనే పోసాన మురళి వెంట్రుక ముక్క మీకు
ఇంత పోసాని కృష్ణమురళి వలన సమాజం నాశనమే కాదు. ఎవడైతే మీ సమాజాన్ని నిర్మిస్తున్నాం అంటారో, నవ సమాజ నిర్మాణం చేస్తున్నారే, వాళ్ళ వల్లనే ప్రమాదం. నేను అనుకుంటా, నాకంటూ పెద్ద పోస్టు తెలియదు. భారతదేశంలో ముందే కట్ చేస్తాం మొత్తం. భారతదేశంలో మందు, భారతదేశంలో సిగరెట్లు, భారతదేశంలో గుట్కాలు, భారతదేశంలో బీడీలు, భారతదేశంలో చుట్టలు, ఇవన్నీ బ్యాన్ చేస్తా. నాకు అంత దేవుడు ఇస్తే ఫస్ట్ అయి చేస్తా. పోసాని కృష్ణమురళి గారు, ఎస్, మీ పెళ్లి గురించి ఇవన్నీ కూడా చెప్పారు, అట్రాక్షన్ గురించి కూడా మాట్లాడారు. మీకు మీ పట్ల ఆకర్షణకు గురైన అమ్మాయిలు ఎవరు? మీరు ఆకర్షణకు గురైన అమ్మాయిలు ఎవరు? మిమ్మల్ని ఆకర్షించిన అమ్మాయిలు ఎవరు? మీరు ఆకర్షించిన అమ్మాయిలు ఎవరు? కాదు, నేను చెప్పే ఒకసారి ఏంటంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఒక్కరినేనా? ఒకరిని ఫస్ట్లో, తర్వాత కంటిన్యూ చేస్తా. ఆ అమ్మాయి నేనంటే బాగా ఇష్టం. ఊళ్ళో మనకు రౌడీ అని ముద్ర. ఆమెను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు కూడా తెలియదు. అయిపోయింది, ఇక అంతే అయిపోయింది. ఎక్కడ ఏ దేశం తీసుకెళ్ళి కూడా తెలియదు. మరి మీరు వెతకలేదు, సినిమాల్లో వెతుకున్నట్టు గోడలు దుక్తాలు, పరుగులు ఏమి టమోటా పొట్లు కొడతాడు డబ్బులు లేకపోతే. విరహరాగాలు వైజాగ్ వెళ్తారు కదా, డబ్బులు లేవు. మన బొంబాయి వెళ్తారు, డబ్బులు లేవు. గుంటూరు కాకినాడ యూనివర్సిటీ ఇంకా డబ్బులు వస్తాయి. తిరిగేంత డబ్బులు ఉంటే గోలెందుకు, అప్పుడే లేపుకెళ్ళిపోయాడు కదా, అవి లేవు. అట్లాగే యూనివర్సిటీలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది. ఆ అమ్మాయి నాకు చెప్పలా. ఎందుకంటే వీడు పుడికిన మందు అవుట్ స్పీకర్గా ఉంటాడు. నో అన్నా కానీ పెద్ద చెప్తాడు, ఎస్ అన్న పెద్ద చెప్తాడు, వద్దు అని. ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత లెటర్ రాసింది. నేను ప్రేమించుకున్న అమ్మాయి నాకు దక్కల, నన్ను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కల. అవి రెండు సినిమా అవి రెండు తప్ప. అలాగని అంతగాని ఒక షేక్ హ్యాండ్ వరకే, షేక్ హ్యాండ్ ఒకటే, హలో అను. అది యూనివర్సిటీ లెవెల్ కాబట్టి. మా ఊళ్ళో షేక్ హ్యాండ్ కూడా లేదు. చూసుకోవటం అట్లా సినిమాలు చూపిస్తారే, అలా చూసుకోవటం. విషయం, మీ మిస్సెస్ పేరేంటి? కుసుమలత. కుసుమ్ గారు చెప్పమంటారా? వద్దు, రాదు. కుసుమ్ గారు, నేను చచ్చిపోతా. కుసుమలత ఉన్నారా? కుసుమలత, నువ్వు రామాకు. రోహిత్ నేను చాలా క్వశ్చన్లు అడుగుతాడు, దొంగోడు. ప్లీజ్, నన్నంత నాకు ఫ్లాష్ బ్యాక్ లవ్ ఉందని అడుగుతున్నాడు. నువ్వు రామాకు, దాక్కో. మావాడు రాధిక. భయపెట్టారా, రిక్వెస్ట్ చేశారా? అసలు మా ఇంట్లో భయాలు లేవు. నాగేశ్వరరావు ఉన్నాడు చెప్తాడు. అది ఇప్పుడు అట్రాక్షన్ చాలాసార్లు అట్రాక్ట్ అయ్యా. బట్ జీవితం నాశనం చేసుకునేంత అట్రాక్షన్ ఇప్పుడు చేసుకోవాలి. అట్రాక్ట్ అవుతాం, హలో అనుకుంటాం, హలో అంటాం, ఇది చేసుకుంటాం. కానీ ఏ రోజు ఇంటర్ కోర్సులు, డ్రామాలు, మోసాలు, నీకోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ, నీకోసం ఆకాశం నుంచి చుక్కల కిందిస్తాను, అట్లాంటి లంగాపల్లి ఇప్పుడు చేయలేం. అట్రాక్షన్ అనేది వెరీ కామన్ మనిషికి, ఏ మనిషి అయినా సరే, ఇంక్లూడింగ్ మోడీ గారైనా ఎవరైనా సరే. మనం ఆ శాస్త్రం ఉంది, ఆడదానికి ఆకర్షించే గుణం, మగాడికి చెల్లించే గుణం. చెల్లించిన వాడు మనిషి కాదు, మగాడని ఎట్లా మనిషి అంటే ఎవడైనా తెలుస్తాడు. మంచి పువ్వు కొంతమంది అట్రాక్ట్ అవుతుంటారు, మంచి తాజ్మహల్ అట్రాక్ట్ అవుతాడు, మంచి అమ్మాయి అట్రాక్ట్ అవుతాడు. అవి అట్రాక్షన్ ఎంతవరకు ఉండాలంటే యూ షుడ్ నాట్ ఎక్సీడ్ అవర్ లిమిట్స్. మనం ఆ బార్కేడ్స్ దాటి వెళ్ళకూడదు. మన ఇల్లు నాశనం అయ్యేలాగా, కుటుంబం నాశనం అయిపోయేలాగా, వారి బిడ్డలు దూరం అయిపోయేలాగా ఇలాంటి చీప్ ట్రిక్స్తో వెళ్ళకూడదు. ఎవరైనా అట్రాక్షన్ బాగుంది, చాలా బాగుంది, ఏమో ఇష్టపడవచ్చు అంతే తప్ప దాన్ని సొంతం చేసుకోవాలి, భార్యను పక్కన పెట్టి, బిడ్డలను పక్కన పెట్టి, ఇదే యాటిట్యూడు మన బిడ్డలకు ఉంటే, ఇదే యాటిట్యూడు మన ఇళ్లలో ఆడాలనుకుంటే నువ్వేం చేస్తావు? నువ్వేం చేయలేవు. అందుకని ఎక్కడైనా యూ షుడ్ నాట్ ఎక్సీడ్ అవర్ లిమిట్స్. సంసారం విషయంలో నువ్వు బ్యాచిలర్వా, యూ కెన్ డూ, అది నీ ఇష్టం, నీ కర్మ, నువ్వు ఏం చేస్తావు. కానీ ఒక సంసారం అనేది మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, సంసారం అనేది దేవాలయం కంటే గొప్పది, పార్లమెంట్ కంటే గొప్పది,
అసెంబ్లీ కంటే గొప్పది, భూమి ఆకాశాల కంటే గొప్పది. అది ఎవ్వరూ ఇచ్చేది కాదు. ఒక అమ్మాయి అబ్బాయి ఏర్పరచుకున్నది సంసారం అనేది. అది దేవతలు ఉండే దేవాలయం కంటే గొప్పది. దాన్ని అంతే గొప్పగా మనం చూసుకోవాలి తప్పితే అందులో గబ్బెలాలని పంపించామంటే నాశనం అయిపోయింది. ఆ స్పృహ నాకుంది. అందుకని ఇప్పుడు నేను చలించలేదు. అలా ఎందుకు చెల్లించం? అదే ఆ లైన్ దాటి చలించలేదంట. చెల్లించలేదు అనుకో, ఇప్పుడు చెప్పి చెల్లించలేదు అన్నావు అనుకో, ఫస్ట్ నాటి ఆ జాకు అని ఇప్పుడు అలాగున్నావు అంటావు. చెల్లించకుండా ఎవ్వడు ఉండడు. అది ఎంతవరకు ఉండాలంటే యూ షుడ్ నాట్ ఎక్సీడ్ అవర్ లిమిట్స్. లిమిట్ దాటిపోకుండా ఉండాలి. ఇంటోళ్ళు మనం ఏడవకూడదు, కొడుకు ఏడవకూడదు, కూతురు ఏడవకూడదు, అమ్మ ఏడవకూడదు, అత్త ఏడవకూడదు, మామ ఏడవకూడదు, ఇల్లాలు ఏడవకూడదు, ఇంట్లో పనేళ్ళు ఏడవకూడదు. ఈ సారు వల్ల ఇంత ప్రాబ్లం అయింది. నువ్వు ఏదైతే నువ్వు పెళ్ళి కట్టుబడ్డావో, పెళ్లి నాటి ప్రమాణాలు ఉంటాయి చూడు, వాటికి కట్టుబడి ఉండాలి. ఉండనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకలా. నీ రోజుకు అమ్మాయి కావాలనుకో, పెళ్ళింది నీకు. నువ్వు ఎలా రోజుకు ఒక అమ్మాయిని కావాలని కోరుకుంటావో, ఇంట్లో వచ్చి నీ భార్య కూడా రోజుకు ఒక అబ్బాయిని కావాలని కోరుకుంటే ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? పాతాళంలోకి వెళ్ళిపోతావు. డీమోరలైజ్ అయిపోతాడు మగవాడు అన్నవాడు. అవి ఎంతవరకు అంటే అంతవరకే. అవి తప్ప చలించడం తప్పు కాదు. దుర్మార్గపు చర్యలు, మోసపు చర్యలు చేయకూడదు. కుటుంబాన్ని ఎలా నమ్మి మన కుటుంబం ఏర్పడిందో ఆ నమ్మకాన్ని అలాగే ఉంచాలి. ఉంచితేనే ఇది కుటుంబం, ఉంచితేనే ఇది సంసారం. ఓకే. సహజంగా సినిమాల్లో హీరోయిన్ చూసి చాలామంది చలిస్తుంటారు. అలా అంటే మీరు ఎవరినెవరినో చూసి చలించారు అంటున్నారు, కానీ అందరికీ తెలిసేది ఎక్కువ హీరోయిన్స్ కాబట్టి మీరు ఏ హీరోయిన్ని చూసి ఎక్కువగా చలించారు? చాలా చలించా. చాలా. నాకు ఫస్ట్ జయప్రద అంటే ఇష్టం. చదువుకుని ఎప్పుడు ఇంటర్మీడియట్ స్టైల్లోనే. ఇంటర్మీడియట్ నేను జయప్రద గారివి 4 ఫోటోలు డైలీ వెళ్ళి మా అమ్మమ్మ గారి ఇంట్లో ఉండేవాడిని. అది దాచిపెట్టుకున్నాను చెక్క బీరువాలో. అది తీసి అటు చూసుకుంటూ ఉండేవాడిని. 4 జయప్రద గారివి. ఇప్పుడు తెలిస్తే జయప్రద గారు బుద్ధులు తిడతారేమో. ఆవిడకి తెలియటం కుసుమ్ గారికి తెలియకుండా చూడండి. అంటే ఏం మా ఆవిడకి నా గురించి తెలుసు అన్ని. అట్లా అవి చూసుకునేవాడిని. మళ్ళా శ్రీదేవి పెద్ద ఇష్టపడేవాడిని కాదు. జయప్రద గారిని పెద్ద ఏదో అనిపించేది. జయప్రద గారి ఫోటోలు పెట్టుకున్నా, తన ఫోటోలు ఎక్కువగా. కలిసారు జయప్రద గారు? ఎన్నిసార్లు కలిసారు? ఏమేమి మాట్లాడేవారు? ఇది ఏం మాట్లాడలేదు ఎప్పుడు. ఆమె జయప్రద గారు లెజెండ్ కదా, చాలా లెజెండ్గా. ఎక్కడెక్కడ ఆమె నేషనల్ హీరోయిన్. చూశాను, కలిశాను, దగ్గర మాట్లాడుకున్నాం. అట్లా పిలిచి వస్తారు, కథ కోసం పిలిచారు జయప్రద గారు. ఆ గౌరవం ఉంది. ఇట్లా నవ్వుకునేవాడిని. అమ్మో మేడం ఫోటోలు నా దగ్గర ఉన్నాయి కదా చానాళ్ళు, ఎన్నో సంవత్సరాలు ఉండే ఫోటోలు. అట్లా ఇష్టంగా ఉండేది. మళ్ళీ కాంచన్ అంటే బాగా ఇష్టం. కాంచన్ గారు ఉన్నారు చూడండి. ఇప్పుడు ఆ పాత సినిమాలు అప్పుడులో చూస్తుండేవాడిని. కాంచన గారి పాట, కాంచన గారు అంటే ఇష్టం, ఆమంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు ఉన్నాళ్ళలో నాకు గొప్పగా ఏమనిపించదు. కొంచెంగా గొప్పగా అంటే ఇప్పుడు ఈ కాజోలు కానీ ఇంకోళ్ళు కానీ, మన ఈ అమ్మాయి ఎవరు కీర్తి సురేష్ కానీ, సాయి పల్లవి కానీ, నువ్వే చూడు, వాళ్ళలో జయప్రదలాగా ఉండే హావాభావాలు కానీ, ఆ కళ్ళు, ముక్కు, ఆ సాత్వికత, ఆ నడక, ఇవన్నీ వీళ్ళలో నాకు కనిపించలా. వాళ్ళు మంచి ఆర్టిస్టులు అయి ఉండదు. మంచి ఆర్టిస్ట్ వేరు, ఒక అమ్మాయిని ఆర్టిస్ట్గా చలించడం వేరు. మీరు ఇంతకుముందు చెప్పిన అన్నీ ఇప్పుడు ఆర్టిస్ట్గానే కదా మనం ఫస్ట్ ఇష్టపడింది. తర్వాత ఈ ముగ్గు, మూతి, ముఖం, నవ్వు, అట్లా అన్నీ లెక్కేసుకుంటాం. అట్లా ఇప్పుడు అంత గొప్పగా అంటే సావిత్రి గారు మంచి ఆర్టిస్ట్గా ఇష్టం తప్పితే
ఎక్కువగా అంటే జయప్రద గారే అంటే బాగా నాకు ఇష్టంగా బాగా ఇది ఉండేది. భలే ఉంది జయప్రద గారు. జయప్రద, శ్రీదేవి, కాంచన్ గారు కాంచన లేదు, కాంచన గారు. ఓకే, వాళ్ళ తరం తీసేస్తే ఇంకెవరు ఫోటోలు దాచుకున్నారు మీరు? ఎవరు ఇప్పుడు దాచలా. దాది రూపం దాచుకున్నారా మనసులో ఎవరిదైనా? రూపం ఉంటే బయటపడితే ఏముంది రూపం చెప్పడానికి ఏముంది? ఏమై బాగుంది అంటే నాకు ఎట్లుండాలంటే అందంతో పాటు క్యారెక్టరు, దాంతోపాటు నటన, ఈ 3 ఉండాలి. 3 ఉంటేనే ఎక్కువ గుడ్డెల్లో ఉంటారు. 3 అట్లా తీసుకుంటే స్మిత ఉంటే నాకు బాగా ఇష్టం. ఎవరు? సిల్క్ స్మిత గారు చాలా. ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇష్టం, ఆ అమ్మాయి యారగెన్స్, ఆ అమ్మాయి యాటిట్యూడు, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఇష్టం. ఒకసారి కలిసాను, నమస్కారం చెప్పాను. ఎప్పుడెప్పుడు బాయ్గా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు, మీరు పరుచూరి వాళ్ళ అసిస్టెంట్ కదా? అవును మేడం. ఓహో, మీరు ఎప్పుడు అవుతారు రైటరు? మేడం తెలియదు మేడం. అప్పుడులో మరి లెజెండే. సిల్క్ స్మిత గారికి ఉన్న డ్రెస్సు సెన్స్ తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్కి లేదు. అంత గొప్ప డ్రెస్ సెన్స్ సిల్క్ స్మిత. ఎక్సలెంట్ కూడా. విడిగా ఎట్లా ఉండాలో హుందాగా, మంచి డ్రెస్సులు, మంచి హెయిర్ స్టైల్, అవి ఆమె సొంతం అంతే. సినిమాలో వ్యాంపర్ క్యారెక్టర్లు అవి వేరే. అంత డ్రెస్ సెన్స్ బాగుంటుంది, డ్రెస్ సెన్స్. మిగతా హీరోస్ ఓన్లీ శారీస్ కట్టేవాళ్ళు. ఆ మేడం శారీసు, డ్రెస్సులు అన్ని రకాలు అప్పట్లో చాలా భలే ఉండే. అలా స్టన్నింగ్ చూసేవాళ్ళం. నేనుగా చాలామంది, నేను పర్టికులర్గా. కానీ ఆమె అలా మరణించడం అనేది బాధాకరం, చాలా బాధాకరం. సో మీరు సిల్క్ స్మిత్ గారిని అంత దగ్గర నుంచి చూసారంటున్నారు కదా, అప్పుడు సిల్క్ స్మిత్ గారి పట్ల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో ఉండేవారు? ఎందుకంటే చాలా భావోద్వేగంతో రాసింది ఆమె సూసైడ్ లెటర్. అవునవునవును. అవే నేను చెప్పా. ఏంటంటే ఇది ముందు చెప్పేది ఆన్సర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు వీ షుడ్ నాట్ ఎక్సీడ్ అవర్ లిమిట్స్. సిల్క్ స్మిత ఎంత పెద్ద ఫేమ్ అయినా కానీ కొన్నే ఆమె పరిధులు దాటాలి. నేను పెద్ద ఆర్టిస్ట్ని, ఐ కెన్ డూ ఎనీథింగ్ అంటేనే ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ స్టేటస్ ఇలాగే ఉంటుంది అనుకుంటమే తప్పు. తప్పు చేసిన వాళ్ళే దెబ్బ ఇది. నేను అనుకోను, నేను ఎప్పుడైనా అక్కడ ఉంటానా, ఇక్కడున్నా పోసాని కృష్ణమురళిగానే ఉంటా అనుకుంటా. ఇప్పటికి సపోజ్ రేపు ఖాళీగా ఉన్నాను, లేవు సినిమాలు, ఎక్కడన్నా మీరేమన్నా టీవీలో పనిచేసారంటే పనిచేస్తా, మదర్ పర్పస్కి చేస్తా. ఇప్పుడు రేపొద్దున టీవీకి పిలిచారు, టీవీకి 1,25,000 ఇస్తే నేను చేస్తా అలా. ఓకే సార్ అన్నాడు. రేపే టీవీలో సీరియల్ చేస్తాను, ఏదైనా చేస్తాను. నేను ఖాళీ కూర్చున్నాను అనుకో. ఇప్పుడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ₹1,00,000 కనీసం తీసుకుంటా. 1,00,000 ఎక్కువ పెన్షన్. మిగతా వాళ్ళలాగా 5 లక్షలు 6 లక్షలు పెన్షన్ ఎప్పుడు. ఎందుకంటే ఇది నాకు దేవుడిచ్చిన అదృష్టం. మంచి రైటర్ అయి ఉండి, డైరెక్టర్ అయి ఉండి, ఇది సడన్గా వచ్చింది దైవాజ్ఞలాగా ఆర్టిస్ట్ అనేది. అందుకని ఎప్పుడు అడిగాను, పెంచుతాను మాకు ఇవ్వండి డేట్లు అంటే. ఇదే ఎక్కువ నాకు దేవుడిచ్చింది. 1,00,000 కంటే ఎక్కువ పెంచాను. 1,00,000, 1,25,000, 1,50,000 ఇంటి మించి పెంచను. పెంచిన వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. నేను అందుకనే అలాగే ఉంటా. ఇన్ని కేసు లేదనుకో, లేకపోతే అన్నీ సంపాదించుకున్నాగా, దేవుడు ఇచ్చాడుగా, పనులన్నీ చేస్తా. ఇప్పుడు మీరు మీ ఆర్టీవీలో ఏమన్నా ప్రూఫ్ రైటర్ గానో లేదా ఇంకోటి ఉందా? ప్రింట్ ప్రెస్ లేదు కాబట్టి అయినా ఏమన్నా అసిస్టెంట్ ఎడిటర్ గానో ఇంకో దానికి దేని రమ్మన్నా వచ్చే పని చేస్తా. డబ్బులు ఇస్తారు కదా నాకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.